రోజు మేము ఏ సామాజిక వర్గాన్ని బీసినటువంటి రకరకాల ఉపకులాలు ఉన్నాయి, సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మేము అందరం కూడా నిన్న కూడా మేము సంబరాలు చేసుకున్నాం. కొంతమంది నమ్మలేకపోయారు. మేడం నేను ఏమంటున్నా, హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళంతా కూడా ఎట్లాగో కేసీఆర్ అయితే రాడు, ఆ ఫామ్ హౌస్కి అంకితం అయిపోయాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు విసురుకున్న సవాల్ ఏంటి? ఇప్పుడు మొన్నటి వరకు కూడా కేసీఆర్ నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా అని చెప్పేసి నిన్న మొన్నటి దాకా రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకి యశోద హాస్పిటల్కి వెళ్తున్నాడే తప్పితే మరి సవాళ్ళు విసిరిన తర్వాత రావట్లేదు కదా. మరి వాళ్ళ దగ్గర జవాబులు లేవు, జానాలు లేరు, జవాబులు లేరు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, చర్చకు రమ్మన్నారు. ఎవరు రమ్మన్నాడు? మా నాయకుడు. నేను ఒక్కటి చెప్తాను మేడం, ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ప్రజల చేతి ఎన్నుకోబడినటువంటి పాలకుడు, నాయకుడు ఒక శాసనాలు అనేది ఉంది, వ్యవస్థ ఉంది. ఆ శాసనమే ఒక శాసనసభ, ఆ పార్లమెంటరు శాసనసభ. ప్రజల చేతి నాయకుడు శాసనసభకు రావాలన్నా వద్దా? రావాలి. మీరు రమ్మంటున్నాము, ప్రజల కోసం బాధపడుతూ మీరు రమ్మంటున్నాము. ఇప్పుడు మా నాయకుడు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా ముఖ్యమంత్రి నేనండి, మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు ప్రధాన 10 ఏళ్ళు దాదాపు 20 ఏళ్ళు ఉద్యమ నాయకత్వంలో వహించారు, మీరు 10 ఏళ్ళు పరిపాలించారు. మా పొరపాట్లు ఏమన్నా ఉంటే మా పాలనలో మీరు అసెంబ్లీకి రండి, ఎస్ మీరు ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఇది మీరు ఆలోచించండి అని చెప్పేసి అడగరమ్మని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు. అక్కడికి వస్తే మాట్లాడనివ్వట్లేరంట. ఎవడన్నాడు? మొన్న చూడండి మా ముఖ్యమంత్రి అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేరు అసెంబ్లీకి వస్తే అని చెప్పేసి నిన్న మొన్నటి దాకా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 4 శాసనసభ సమావేశం జరిగాయి. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఎవరైనా కానీ కూడా మేడం ఒక్కొక్కరు మాట్లాడినా గంటలు మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడైనా కానీ మా స్పీకర్ గారు మా స్పీకర్ గారు ఇక్కడ మైక్ కట్ చేసిండా? వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు వినండి, 30 మంది శాసనసభ్యులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ. ఓకే, ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలన్నా వద్దా? రావాలి. మైకులు కట్ చేస్తున్నారు. మరి ఇందాక అంటున్నా కదా, ఒక్కొక్కరు వీళ్ళు గంటలు మాట్లాడినప్పుడు ఎప్పుడు కట్ చేయలేదు కదా అంటున్నా. నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యం, నేనేమంటున్నా మా ముఖ్యమంత్రి గారు మీకు తెలవాలా మేడం, మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే, ఎప్పుడున్నా కానీ ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. ఒక సినిమాలో హీరో ఉండాలి, విలన్ ఉంటేనే సినిమా అనేది సినిమాలాగా వస్తుంది. పాలన వ్యవస్థను కూడా ప్రజాస్వామ్యంలో శాసనసభలో కానీ చట్ట పరిధిలో ఉన్నటువంటి చట్టాలు తీసుకొచ్చే మందిరంలో పాలకులు ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. మీరు అడగాలి, మేము చెప్పాలి. అది కోరుకునే వ్యక్తి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా నువ్వు రానంటే వీళ్ళు వచ్చేసి మేము వస్తాం మీతో మాకేం పంచాయతీ అయ్యా, మీతో మాకు అవసరం లేదు, మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు మేము చూడలేదు. ఎందుకంటే మీరు ప్రతిపక్ష మీ నాయకుడు చెప్పాను, ఉపనాయకుడు ఎవడో తెలియదు. మేము ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ అని అంటున్నాము. మీరు శాసనసభ్యులే, మీరు ప్రతిపక్ష ఉపనాయకులు కూడా కాదు. వాళ్ళు ఏదో చేసుకున్న ఒక్కొక్కసారి గంటలు మాట్లాడండి. ఎప్పుడైనా పైకి కట్ చేసిండ్రా? ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ప్రతిపక్ష శాసనసభకు రమ్మని చెప్తున్నాడు. ప్రధానంగా మేము కోరుకునేది అదే, బీసీల కోసం మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు రావాలా, ఒకవేళ మేము బీసీల మీద మీకున్నటువంటి అమీద ప్రేమ ఉంటే మీ ప్రేమ బయట పెట్టని అడుగుతున్నాము.